డిసెంబర్ 25వ తారీఖు మాజీ ప్రధానమంత్రి భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహాన్ని మన అమరావతి రాజధాని వెంకటపాలెం గ్రామంలో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభతో వారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరుగుతుంది. మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు ఈ నెల 11వ తారీఖు నుంచి ధర్మారం నుంచి ఈ యొక్క బస్సు యాత్ర స్టార్ట్ అయింది. మోడీ అటల్జీ సిద్ధి యాత్ర పేరుతో ఈ యొక్క బస్సు యాత్ర స్టార్ట్ అయింది. మన మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారి 100వ జయంతి సందర్భంగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో వాజ్పేయి గారి విగ్రహాన్ని పెట్టాలని చెప్పి మా రాష్ట్ర అధ్యక్షుల నిర్ణయం మేరకు వారు బస్సు యాత్ర చేస్తూ ధర్మవరం నుంచి మచిలీపట్నం వరకు, అలాగే శ్రీకాకుళం నుంచి ఏలూరు వరకు కూడా నిన్న 22వ తారీఖుతో అయిపోయింది. రేపు 25వ తారీఖు భారీ ఎత్తున ఈ యొక్క బహిరంగ సభ అటల్ బిహారీ వాజ్పేయి గారి 12 అడుగుల విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించబోతున్నారు. కాబట్టి ఈ యొక్క పత్రికా విలేకరుల సమావేశానికి ముఖ్యులుగా వచ్చినటువంటి మా రాష్ట్ర ఉపాధ్యక్షులు దేవానంద్ గారు, అలాగే మరో రాష్ట్ర ఉపాధ్యక్షులు కాపు రామచంద్రారెడ్డి గారు, మరో ఉపాధ్యక్షులు సురేందర్ రెడ్డి గారు, అలాగే మరో అధికార ప్రతినిధి దర్శనపు శ్రీనివాస్ గారు, పార్లమెంట్ సంయోజక్ భీమనేని చంద్రశేఖర్ గారు, అలాగే బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ గంగాధర్ గారు, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు అంబేద్కర్ గారు తదితర నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి యొక్క నాయకత్వంలో, అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రులు సత్యకుమార్ యాదవ్ గారి సారథ్యంలో ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ పెద్ద ఎత్తున 11వ తారీఖు నుండి ఈ నెల 25 వరకు అనేక 26 జిల్లాల్లో పెద్ద ఎత్తున విగ్రహాల ఆవిష్కరణతో పాటు ముఖ్య నేతలు కూటమిలో ఉండే పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా నారా లోకేష్ గారు కానీ, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళంతా కలయికతో ఈ యొక్క పెద్ద ఎత్తున జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో వాళ్ళ యొక్క పాల్గొనడం కూడా జరిగింది వివిధ ప్రాంతాల్లో. మరి దీంట్లో భాగంగా ఈరోజు డిసెంబర్ 25వ తారీఖు పెద్ద ఎత్తున జరుగుతున్న ఆ అమరావతిలో అటల్జీ యొక్క విగ్రహ ఆవిష్కరణకి కేంద్రం నుంచి కూడా పెద్దలు వస్తున్నారు. దీంట్లో ఈ ముఖ్యమైన విషయాలు మీకు తెలిసినవే. ఈరోజు రాజకీయంగా ఏదైతే వైసీపీ కానీ మిగతా కాంగ్రెస్ కమ్యూనిస్టులు కానీ జీర్ణించుకోలేక కేవలం రాజకీయ లబ్ధి కోసం విమర్శలు చేస్తున్న ఏదైతే ఉన్నదో పీపీపీ విధానం గురించి, ఈరోజు వైద్య రంగాన్ని ఈరోజు ఆరోగ్యశ్రీని మొదలుపెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారు. ఈరోజు ఏదైతే ప్రైవేటు కాలేజీలకు కానీ ప్రైవేటు ఆసుపత్రులకు కానీ ఈరోజు ఆరోగ్యశ్రీకి 1000 కోట్లు ఇచ్చే పద్ధతి ప్రవేశపెట్టిందే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే విధానం అమలవుతుంది. కానీ ఈరోజు కొత్తగా ఏమి చేసినది ఏం లేదు. ఈరోజు ముసలి కన్నీరు కారుస్తున్న విధానం చాలా దారుణం. ఈరోజు ఆయన ఎవరైతే తిరుపతి ఎంపీ ఉన్నాడో గురుమూర్తి గారు దళితుల మీద ఎన్డీఏ కూటమిలో దాడులు ఎక్కువైనాయి అంటున్నాడు. అయ్యా బాబు, నీ యొక్క ప్రభుత్వంలో దాదాపు 350 మంది దళితులు మానభంగాలు గురయ్యారు, హత్యలకు గురయ్యారు. దాని మీద మేము ఇప్పటికీ కూటమిలో ఉన్నా కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారికి అనేక సార్లు వినతి పత్రం ఇచ్చాం. ఆ యొక్క దళితుల మీద వైసీపీ గవర్నమెంట్లో జరిగిన సంఘటనలు ఏవైతే ఉన్నాయో దాని మీద మేము విచారణ జరిపించండి. అప్పుడు ఆస్తులు కోల్పోయిన వాళ్ళు, ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు, మానభంగాలకు గురైన వాళ్ళు, ఆర్థికంగా పూర్తిగా మూలాలు లేకుండా చేసిన ఆ జగన్ రెడ్డి ప్రభుత్వంలో అనేక ఇబ్బందులకు గురైన అనేక మంది ఈరోజు కూడా కోలుకోని స్థితిలో ఉన్నారు. దాని మీద ఒక సిట్టు ఏర్పాటు చేసి ఆ యొక్క దళిత కుటుంబాలు ఆదుకోవాలని చెప్పి ఇప్పటికీ డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు నిజంగా అక్కడ జరిగిన అన్యాయం ఇంతవరకు పూడ్చలేకున్నారు.
ఇలాంటి తరుణంలో ఈరోజు నేనున్నాను అని చెప్పి వైసీపీ వాళ్ళు మళ్ళా మొదలు ఏది సబ్జెక్ట్ లేక ఈరోజు ఆ వైద్య రంగాన్ని తీసుకొచ్చి పబ్లిక్లో దాన్ని ఏదో నానపడానికి కోసం ఇది చేస్తున్నారు. అనేక సమస్యలు దాన్ని పూడ్చలేక కిందకి మీదకి ఇదయ్యి చాలా ఇబ్బంది పడుతున్నాం. ముఖ్యమంత్రి గారిని చూస్తున్నాం, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలకి అవి పూడ్చుకోలేక ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు దళితుల పేరు మీద, బీసీల పేరు మీద, ఇతర వర్గాల మీద ఆ ప్రేమ చూపించినట్లుగా ఈరోజు నటన చేసుకుంటూ మళ్ళా రపరప అని రకరకాల పేర్లతో ఈరోజు పబ్లిక్లో, యూత్లో కొత్త వాతావరణం కల్పించడానికి ప్రయత్నిస్తే ప్రజలు రాబో రోజుల్లో ఖచ్చితంగా ఇది చేస్తారు. అందుకని ఈరోజు కూటమి పరుగులెడుతోంది. పివిఎన్ మాధవ్ గారు ఆరోగ్యంలో అనేక కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ నుంచి కార్యక్రమాలు మొదలైనాయి. ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత మా సారథ్యం పేరుతో ఈరోజు అట్టడుగు స్థాయి నుండి మేధావులు మీలాంటి మీడియా వారితో పాటు అనేక వర్గాల్ని దగ్గర కలుపుకోవడం, జిల్లాలో ప్రతి ఒక్క గడపని తాకడం, అదేవిధంగా సంచార జాతుల్ని ఏదైతే ఈ దేశానికి మూలాలు ఉన్నాయో ఆ సంస్కృతి భాగాలు వాళ్ళందరినీ కలుపుకోవడం, అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం, అది ఏదైతే ప్రపంచంలో ఒక యుగ పురుషుడిగా పేరుగాంచిన అటల్జీ గారి యొక్క విగ్రహాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ ఈ యొక్క విగ్రహాలు పెట్టడం అనేది నిజంగా ఇలాంటి వ్యక్తి గురించి ఈరోజు అలాంటి విగ్రహాలు పెట్టడం నిజంగా ఈరోజు ప్రజలు హర్షిస్తున్నారు. ఈరోజు గల్లీలో చూస్తే ఈరోజు కొన్ని విగ్రహాలు ఉన్నాయి, ఆ పేర్లు చెప్పకూడదు. అవి ఏ విధంగా ఉన్నాయంటే అందరికీ ఇబ్బందికరంగా ఉన్నాయి, కానీ చెప్పలేని స్థితిలో ఉన్నారు. అందుకని విగ్రహాలు పెట్టేటప్పుడు గౌరవంగా పూజించే వ్యక్తులు విగ్రహాలు పెట్టాలా. ఈరోజు ఏదైతే ఆర్థిక మూలాలు ఏ విధంగా 4 రోడ్లు కానీ, అదేవిధంగా 6 రోడ్ల లైన్లు కానీ ఏ విధంగా అభివృద్ధి చేసి ఆర్థిక విధానాన్ని పెంచినారో, ఆర్థిక విధానాన్ని పెంచడం అంటే ఈరోజు 4 లైన్ల నుంచి 6 లైన్లకి వివిధ రూపాల్లో ఈరోజు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఈ రోడ్లు రావడం వల్ల మౌలిక వసతులు పెరగడంతో పాటు ఆ భూములకి రేటు రావడం, అదేవిధంగా గ్రామాలకు కూడా రోడ్లు రావడం, దానివల్ల ప్రజల్లో ఆర్థిక వెసులుబాటు గతంలో 50 లక్షలకు 40 లక్షలకు ఉన్న భూమి ఈరోజు కోట్లు దాటిపోయినాయి. అది ఆర్థిక వెసులుబాటు. ఆ విధంగా అటల్ బిహారీ గారు చూపిన మార్గంలో ఈరోజు ఈ రాష్ట్రం పరుగులెడుతోందంటే కారణం అలాంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి. కొంతమంది విగ్రహాలు పెట్టారు. దేనికి సంకేతం అంటే రౌడీజానికి, గంజాయికి, అదేవిధంగా తప్పుడు పనులు చేసేదానికి సంకేతంగా ఆ విగ్రహాలు పెట్టారు. అందుకని దీన్ని మేము ఇచ్చేస్తూ ఈ యొక్క రాష్ట్రం ఏదైతే 15 ఏళ్ళు ఎన్నికకి వెళ్ళిపోయిందో దీన్ని పరుగులు పెట్టే విధంగా ఈరోజు కూటమి సారథ్యంలో ఈరోజు ఒక పక్క నారా చంద్రబాబు నాయుడు గారు, మరో పక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు, మా పివిఎన్ మాధవ్ గారు, ఇలాంటి అతిరథ మహారథులందరూ ఈరోజు అభివృద్ధి వైపు కేంద్రం నుంచి 1000 కోట్లు తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి అన్ని విధాలుగా ఆదుకుంటున్న తీరుని మీరు గమనిస్తారని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, ముఖ్యంగా మా రాష్ట్ర ఉపాధ్యక్షులు సురేందర్ రెడ్డి అన్న గారికి, జిల్లా అధ్యక్షులు తిరుపతిరావు గారికి, అదేవిధంగా మా రాష్ట్ర ఉపాధ్యక్షులు మన కాపు రామచంద్రరెడ్డి గారికి, మన దర్శనం శ్రీనివాసులు గారికి, అసెంబ్లీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గారికి, మరి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ గంగాధరన్న గారికి, మా జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు అంబేద్కర్ గారికి, మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం. సార్, అది రాజకీయ ప్రజల్ని మభ్య పెట్టేదానికి ఏదైతే మాట్లాడుతున్నారో ఈరోజు జాతీయ స్థాయిలో ఈరోజు చట్టసభల్లో అమలవుతున్న తీరు సార్, అయితే ప్రజలు ప్రైవేటు మొత్తం కలిపి ప్రైవేటీకరణ చేసేది కాదు. అది పూర్తిగా పబ్లిక్తో కూడుకున్న భాగస్వామ్యం. ఇది నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో పెట్టిన బిల్లుని వ్యతిరేకించే విధానాన్ని మేము పూర్తిగా అవగాహన లేని లోపం. ఈరోజు ఏదైతే కోటి సంతకాలు అంటున్నాడో దాని బదులు ఆయన రామకోటి రాసుకున్న పుణ్యం వచ్చేది. ఈరోజు కేవలం ఈరోజు ఆయన ఎవరైతే ఈరోజు కూటమిలో ఉండేవాళ్ళు, మీరు అసెంబ్లీకి రండి, మీకు టైం ఇస్తాము, మాతో టైం గడపండి, మీకు అడిగిన ప్రశ్న మీకు సమాధానం చెప్తామని ఆ రోజు భంగపోతారు, ఈరోజు భంగపోతున్నారు.
మీరు గతంలో మేము పవన్ కళ్యాణ్ మీరు రాక అసెంబ్లీకి అని చెప్పి పిలిచిన వాళ్ళు ఇప్పుడు ఎవరైతే పిలిచిన వాళ్ళు వాళ్ళే అసెంబ్లీకి రాలేకపోతున్నారు. అక్కడ వేదిక అసెంబ్లీ, అది వేదికను ఉపయోగించుకోవాలి. కానీ ఈరోజు ఆయన ప్రైవేట్గా మాట్లాడడానికి లెక్కసరం ఉండదు. అందుకని మేము ఏమంటున్నామంటే ఇది సరైన పద్ధతి కాదు, ప్రజల్ని భాగస్వాముల్ని భయపడించడం కరెక్ట్ కాదని చెప్పి మేము మనవి చేస్తాం. దానం విషయానికి వస్తే దానకర్ణుడు అని అంటాం, సత్యం విషయానికి వస్తే సత్య హరిశ్చంద్రుడు అని అంటాం. అదేవిధంగా మాతాపితృ ప్రేమ విషయానికి వస్తే శ్రవణ్ కుమార్ గుర్తుకొస్తాడు. ఒక మంచి పరిపాలన అంటే రామరాజ్యం అని రాముడు గుర్తుకొస్తాడు. సువర్ణయుగం అంటే శ్రీకృష్ణదేవరాయలు గారు గుర్తుకొస్తారు. అదేవిధంగా ఆధునిక యుగంలో సుపరిపాలనకు చిరునామా అంబాసిడర్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆయన హయాంలో భారతదేశాన్ని రక్షణ రంగం నుంచి, పారిశ్రామిక రంగం నుంచి, మౌలిక సదుపాయాల నుంచి అన్ని రంగాల్లో కూడా దేశాన్ని ఉన్నత స్థాయిలో నిలబెట్టడం జరిగింది. ఒక మచ్చలేని నాయకుడిగా ఒక మంచి పరిపాలనను అందించడం జరిగింది. భారతరత్న బిరుదుకి ఒక గౌరవాన్ని తీసుకురావడం జరిగింది. కాబట్టి భారతదేశంలో పుట్టిన మహానుభావులలో నిజమైన ఆణిముత్యం భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆయన విగ్రహాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నెలకొల్పాలని చెప్పేసి మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారికి ఒక ఆలోచన రావడమే ఒక గొప్ప ఆలోచన అని చెప్పి నేను ఆయన అభినందిస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం దేశాన్ని సువర్ణ చతుర్భుజి పెట్టి కలిపేశారు. ఆర్థిక సరళీకృత విధానం వల్ల ప్రతి చివరి వ్యక్తికి కూడా అభివృద్ధి ఫలాలు అందేలాగా చేశారు. మా దీనదయాళ్ ఉపాధ్యాయ గారు కథలు కన్నా అంత్యోదయ సిద్ధాంతాన్ని ప్రజలకి అందించారు. ఒక గొప్ప మహానుభావుడుగా, అజాత శత్రువుగా, ప్రతి ఒక్క రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా మెచ్చేటటువంటి నాయకుడిగా, ఒక మంచి కవిగా, పరిపాలకుడిగా, దార్శనికుడిగా అటల్ బిహారీ వాజ్పేయి గారు వెలుగొందారు. కాబట్టి ఆయన యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించడం పార్టీలకు అతీతంగా భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరికి సంతోషదాయకం. కాబట్టి 25వ తేదీన ఆయన విగ్రహం ఆవిష్కరింపబడుతుంది అమరావతిలోన. కాబట్టి ఈ గుంటూరు ఈస్ట్ వెస్ట్ నియోజకవర్గాల్లో నుంచి అందరూ కూడా పెద్ద మొత్తంలో ప్రజలందరూ రావాలి, ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. అదేవిధంగా మీడియా మిత్రులు కూడా ఈ విషయాన్ని ప్రజలకు చేరవేసి ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో మీ వంతు సహాయ సహకారాలు అందించాలని కూడా కోరుతున్నాను. నమస్కారం. మాట్లాడమ్మా.